అండి, అందరికీ నమస్తే. ఈరోజు అందరికీ ముఖ్యంగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా ఇంట్లో నేను ఈరోజు ఈ విధంగా అలంకరించుకున్నాను. మనం ఏ మంచి పని ప్రారంభించినా దశమి ఏకాదశుల కోసం ఎదురు చూడటం ప్రజలకు అలవాటు. ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరం ఆరంభంగా పరిగణించేవారు. వానకారు మొదలైతే అనారోగ్యాలు తలెత్తడం సహజం. శరదృతువు యమదృష్టిక అంటే యముడి కోర. ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలోనే పండుగలు పబ్బాలు ఎక్కువ. లంకణం పరమౌషధం అనే ఉపవాస దీక్షకు నాంది ఈ తొలి ఏకాదశి. పాలకడలిలో శయనిస్తూ స్వామి నిద్రించే రోజు కాబట్టి దీన్ని శయన ఏకాదశి అని అంటారు. సతీ సక్కుబాయి అనే ఆవిడ ఈ శయన ఏకాదశి నాడే మోక్షప్రాప్తి పొందింది. కాబట్టి ఈ తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేసి మర్నాడు ద్వాదశి నాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలు స్వీకరించి భోజనం